ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. తైత్తరీయ ఉపనిషత్తులో బ్రహ్మానందవల్లి అనే భాగంలో ఈ శాంతి మంత్రం ఉంది. పూర్వకాలం గురుకుల విద్యాభ్యాస కాలంలో గురువులు శిష్యులు కలిసి సామూహికంగా ఈ శాంతి మంత్రాన్ని పఠించేవారు. ఈనాటికి కూడా అనేక గురుకులాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ శాంతి మంత్రం మారుమ్రోగుతూ వస్తుంది. కానీ దాని అర్థం తెలుసుకొని మనం ఆ మంత్రాన్ని పఠిస్తే ఇంకా బాగుంటుంది. అయితే దాని అర్థం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ శాంతి మంత్రంలో 6 భావనలు ఉన్నాయి. మొదటి భావం సహనా వవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై తేజస్వినా అవధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. 6 భావనలు ఇవి. ఒక్కొక్కటి వివరిద్దాం. ఓం సహనా వవతు. చాలామంది సహనా భవతు అంటారు. కాదండి, సహ నౌ ప్లస్ అవతు అని అర్థం. అవతు అంటే రక్షణ, సహ అంటే కూడా, నవ్వు అంటే ఇద్దరం. మనిద్దరం ఒకరిని ఒకరం రక్షించుకుందామని అర్థం. గురువు శిష్యుడిని రక్షించాలి, శిష్యుడు గురువును కూడా రక్షించాలి. పరస్పరం మనం ఒకరికొకరుగా రక్షగా ఉంటూ రాష్ట్రాన్ని, భాషను, సంస్కృతిని, సంప్రదాయాలను పరిరక్షించే విద్యను నేర్చుకుందాం అని అర్థం. రెండో భావన సహ నౌ భునక్తు. భునక్తు అంటే భూయి అనే ధాతువు నుంచి తినడం అనే అర్థం. సహ నౌ భునక్తు. నవ్వు అంటే ఇద్దరే, సహ అంటే కలిసి, ఇద్దరం కలిసి భునక్తు భోజనం చేద్దాం. రాష్ట్రంలో ప్రపంచంలో ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, ఆహారాన్ని ఇద్దరం కలిసి మెలిసి ఆస్వాదిద్దాం. ఎవరికి నష్టం కాని విధంగా ఈ ప్రపంచ యాత్రను సాగిద్దాం, ఇద్దరం కలిసి సాగిద్దాం అనేటటువంటి అర్థం ఆ సహ నౌ భునక్తులో ఉంది. మూడవది సహ వీర్యం కరవావహై. వీర్యం అంటే అక్కడ పరాక్రమం అనే అర్థం. శారీరకమైనటువంటి దారుఢ్యం ఉండాలి ప్రతి విద్యార్థికి. పాఠం చెప్పడానికి ఆ గురువుకి కూడా ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది ఉండాలి. అలా ఉండడం కోసమే సహ వీర్యం కరవావహై. మనిద్దరం కూడా పరాక్రమంతో విద్యలో ఉన్నటువంటి లోతైన నిగూఢమైనటువంటి అర్థాలు తెలుసుకుంటూ జ్ఞానవంతులమవుదాం. చైతన్యదాయకమైన విద్యను నేర్చుకుంటూ సమాజాన్ని చైతన్యపరుద్దాం అనే అర్థం అది. తరువాతది తేజస్వినా అవధీతమస్తు అనే అర్థం. తేజస్వి నౌ ప్లస్ అవధీతమస్తు అనే అర్థం. మనిద్దరం తేజోవంతులం అవుదాం. పైనేమో ఫిజికల్ స్ట్రెంగ్త్, ఈ తేజస్వినౌ అవధీతమస్తు అంటే మెంటల్ స్ట్రెంగ్త్, మానసికమైనటువంటి ఆరోగ్యం, మానసికమైన దృఢ సంకల్పం మన ఇద్దరిలోనూ ఉండాలి. విద్య నేర్చుకునేటప్పుడు శారీరక అలసట ఉండకూడదు, మానసికమైన అలసట ఉండకూడదు. నేను చెప్పేటప్పుడు విద్యార్థికి ఉండకూడదు, విద్యార్థి నేర్చుకునేటప్పుడు విద్యార్థికి ఆ మానసిక అలసట ఉండకూడదు అని గురువు శిష్యులు కలిసి చెప్తున్నటువంటి విషయం ఇది. అండ్ ఫిఫ్త్ వన్ మా విద్విషావహై. విద్విషావహై అంటే ద్వేషం లేకుండా ఉండడం. మా అంటే వద్దు. గురువుకి శిష్యుడి పట్ల ద్వేషభావం ఉండకూడదు, శిష్యుడికి గురువు పట్ల ద్వేషభావం ఉండకూడదు. పక్షపాత రహితంగా ఉపాధ్యాయుడు లేదా గురువు అనేవారు ఆ పాఠాన్ని పిల్లలకి అందరికీ అందించాలి. ఇతను నావాడు, నా కులం వాడు, ఈడు నా మతం వాడు అనే భేదాభిప్రాయాలు ఉండకూడదు గురువులో. అలాగే విద్యార్థుల్లో కూడా ఈ గురువుది ఏ కులం, నాదే కులం, ఈ పక్కన ఉన్నటువంటి నా స్నేహితుడిది ఏ కులం, ఏ మతం అనే వేర్పాటు ధోరణి ఉండకూడదు. ద్వేషభావం కలగకూడదు.
పాఠశాలలో అందరి పట్ల సమానమైన అనురాగాన్ని గురువు చూపించాలి. విద్యార్థులు కూడా అందరూ కలిసిమెలిసి ఉండాలి. ద్వేషభావంతో ఒకరి పట్ల ఒకరు ఉండకూడదని చెప్పేది. అండ్ లాస్ట్ వన్, ఓం శాంతి శాంతి శాంతి. మనకి 3 రకాలైన అశాంతులు ఉంటాయి. ఆది దైవిక తాపం, ఆది భౌతిక తాపం, ఆధ్యాత్మిక తాపం 3 ఉంటాయి. దైవ సంబంధమైన అశాంతులు అంటే మన భూకంపాలు రావడం, సునామీలు రావడం, అగ్ని ప్రమాదాలు జరగడం, ప్రకృతి బీభత్సంగా మారడం, ఇవన్నీ దైవం ఇచ్చినటువంటి అశాంతులు. ఆది భౌతిక తాపం అంటే మన శరీరం అనారోగ్యంతో ఉండడం కానీ, మన బంధువుల అనారోగ్యంతో ఉండడం కానీ, దగ్గర వాళ్ళు చనిపోవడం వల్ల వచ్చినటువంటి తీవ్రమైన దుఃఖం వలన కానీ ఒక అశాంతి కలుగుతుంది. దాన్ని ఆది భౌతిక తాపం అంటారు. అండ్ నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్, ఆధ్యాత్మిక తాపం. ఎంత డబ్బు ఉండనివ్వండి, క్రమ పరిణామంలో మన మనసులో ఒక భావన కలుగుతుంది, ఆధ్యాత్మికమైన భావన. యవ్వనంలో ఉన్నప్పుడు ఆలోచనలు వేరు, బాల్యంలో ఉన్న ఆలోచనలు వేరు, వృద్ధాప్య దశకు వచ్చేసరికి మన ఆలోచనలన్నీ వేరు రీతుల్లో మారుతూ వస్తుంటాయి. అదే ఆధ్యాత్మికమైనటువంటి భావన. అసలు ఏం చేశాము, ఎందుకు పుట్టాము, ఏం చేస్తున్నాము, అసలు మన జీవితానికి ఉనికి ఏంటి, అర్థం ఏమిటి, ఇలాంటి భావనల వల్ల వచ్చే దుఃఖం ఆధ్యాత్మిక తాపం అంటారు. ఈ 3 అశాంతులు అణిగిపోవడానికే ఓం శాంతి 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 3 సార్లు శాంతి 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 అని చెప్పారు. 3 అశాంతులు అణిగిపోవాలి అని అర్థం. ఇది తైత్తరీయోపనిషత్తులో ఆనందవల్లి అనే విభాగంలో ఉన్న శాంతి మంత్రం. నిజంగానే కొన్ని వేల సంవత్సరాల క్రిందట కొండల్లో, అడవుల్లో మారుమ్రోగిన శాంతి మంత్రం ఈ రోజుకి పాఠశాల విద్యా విధానంలో ఇప్పటికది ధ్వనిస్తూనే ఉంది. అయితే అర్థం తెలుసుకొని ఆచరిస్తే సమాజం ఎంతో బాగుంటుంది. థింక్ ఇట్ వన్స్.